అండ్ బిఫోర్ వి కంక్లూడ్ దట్ కొన్ని మీమ్స్ తెలుగులో క్రియేట్ చేశారు నా ఓకే. గురించి. సో అవి చూపిస్తాను. సో ఫస్ట్‌ది ఏంటంటే రత్నం ట్రైలర్ అవుట్ అయింది. పందెం కోడి భరణి వైబ్స్ వచ్చాయి విశాల్ విశాల్ బట్ మీరు అలా ఫీల్ అయ్యారు? ఎంతమంది ఇలాంటి రెస్పాన్స్? తప్పకుండా అదే నేను చెప్తాను కదా, వాళ్ళు చెప్పింది వల్లనే నేను రత్నం సినిమా హరి గారిని పోయి కలిసాను. ఓకే. వాళ్ళ ఇన్పుట్సే ఇప్పుడు మార్క్ యాంటనీ 2 వస్తుందని అందరూ అడుగుతున్నారు. అదే నేను నెక్స్ట్ ప్లాన్ ఉంటే బెటర్గా ఉంటుందని నాకు ఆదిక్కి ఉంది. సో అలాగే ఒక్కొక్క విషయం వాళ్ళ దగ్గర నుంచి తీసుకుని ఇన్పుట్ తీసుకుని నెక్స్ట్ సినిమా చేసుకునేది. డిటెక్టివ్ మంచి రెస్పాన్స్ వచ్చింది. సో పార్ట్ 2కి ఇంకా కొత్త డైరెక్టర్ విశాల్ ఏం చేయబోతున్నాడు అనే ఒక ఇది ఉంటుంది. సో ఆ విధంగా డెఫినెట్గా ఆ సినిమా కూడా మా పెద్ద ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుందని రెస్పాన్సిబిలిటీ ఉంటుందన్న డైరెక్టర్ అంటే. అయ్యో మామూలు విషయం కాదండి. మామూలు విషయం కాదు. డైరెక్టర్ ప్రొడ్యూసర్ అన్ని మీరు అవుతున్నారు. మామూలు విషయం కాదు. ఒక డైరెక్టర్ ఒక క్యాప్టెన్ ఆఫ్ ది షిప్ అంటే మామూలు విషయం కాదు. మామూలుగా నిద్రపోయేదే చాలా తక్కువ, ఇంకా తక్కువ అయిపోయింది. బట్ ఒక మంచి విషయం, నాకు నచ్చిన విషయం, నేను కసితో తీసే ఒక విషయం ఉంది కదా, అది నాకు నచ్చిన విషయం. అది ఓకే, గ్రేట్. నెక్స్ట్ రత్న మూవీ విజువల్స్ మూవీ ఇన్ థియేటర్స్ April 26. మనకు కావాల్సింది కూడా వింటేజ్ విషయాలే అంట. వింటేజ్ ఓకే, అదే నాకు అదే చెప్పాను కదా, ఇది థ్యాంక్స్ టు మై ట్రైనర్ అండ్ థ్యాంక్స్ టు హరీసాస్. ఆయన చెప్పిన వల్ల నేనే నన్ను చూసినప్పుడు సూపర్, ఓకే రైట్, పాత విషయాలు చూసినట్టు ఉంది అని ఒక సంతోషం. ఇంట్లో కానీ బయట కానీ అందరూ చెప్పేది అదే. విశాల్ సునీల్ భయ్య చెప్పాడు మధ్యలో, భయ్య ఏంది భయ్య సడన్గా ఒక పందెం కూడా విషయాలు చూసినట్టుంది కరెక్ట్ అలా అనిపిస్తుంది భయ్య అన్న. అయ్యో నిజం భయ్య అన్న. అయితే చాలు. మా సునీల్ గారు మెల్లగా తమిళ సైడ్ తీసుకెళ్ళిపోయారు. సునీల్ భయ్య వచ్చి అబ్బా నేను నాకు అంతే. సినిమాల్లో మనం బయటే వెతుకుతాం కదా, ఫ్రెండ్స్ బ్రదర్స్గా మారేది, బ్రదర్స్ ఫ్రెండ్స్గా మారేది. ఇది వచ్చి ఇండస్ట్రీలో దొరికేది చాలా కష్టం. నాకు సునీల్ వచ్చి నాకు దొరికింది ఒక పెద్ద ఒక లైక్ ఇట్స్ రత్నం. ఆయన నా లైఫ్లో ఒక రత్నం ఆయన. ఒక రేర్ పిక్చర్ ఇది ఎక్కడ ఎప్పుడు అదా నేను సూర్యని దీనికి మా కాలేజ్ కల్చరల్స్కి, నేను అప్పుడు కల్చరల్స్ ఇన్ఛార్జ్, ఎవరైనా చీఫ్ గెస్ట్గా తీసుకురావాలి కదా, అప్పుడు నాకు చాలా మంచి పరిచయం, అన్నయ్య బ్యాచ్. సో ఆయన చీఫ్ గెస్ట్గా పిలుద్దాం అని చెప్పి తీసుకున్న ఫోటో, అదే ఫస్ట్ ఫ్రంట్ రోలో కూర్చోమని చెప్పి ఫోటో తీసుకున్నాను. ద నెక్స్ట్ వన్, ఈ కాంబినేషన్ చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. ఎలా తలపతి అండ్ వచ్చింది అదే ఆయన ఐ వాంటెడ్ టు డైరెక్ట్ అ ఫిల్మ్ విత్ హిమ్ ఆల్వేస్ ఫ్రమ్ ద బిగినింగ్. అది విల్ సీ, లెట్స్ హోప్ ఇట్. ఇఫ్ ఇట్ హ్యాపెన్స్ ఇన్ ఫ్యూచర్ ఇట్ విల్ డెఫినెట్లీ హ్యాపెన్. ఆయన చెప్పాలి కదా, ఆయన రాసి పెట్టుంటాడు, అది జరిగితే జరుగుతుంది. వన్ ఇంట్రెస్టింగ్ థింగ్, నీ ప్రతి సినిమా కూడా విశాల్ తెలుగు డబ్ మూవీస్ జీ సినిమాలు ఛానల్. వాట్ ఈస్ దట్ సీక్రెట్? వాళ్ళకి ఐఎమ్ హ్యాపీ జీ స్టూడియోస్ అసోసియేటెడ్ యాజ్ అ ప్రొడ్యూసర్ అండ్ యాజ్ అ శాటిలైట్ పార్ట్నర్ ఫర్ దిస్ ఫిల్మ్. సో డిజిటల్ పార్ట్నర్ ఆల్సో, డిజిటల్ పార్ట్నర్ ఇస్ అమెజాన్. బట్ వాళ్ళకి ఏమంటే విశాల్ సినిమా వేస్తే తప్పకుండా రూరల్ నుంచి అర్బన్ వరకు అందరూ చూస్తున్నారు, ఎన్నిసార్లు వేసినా కూడా చూస్తున్నారని వాళ్ళకి తెలుసు తెలుగులో. సో దట్స్ వై ఐ థింక్ దే లైక్ టు టేక్ మై ఫిల్మ్స్. సో మన లాస్ట్ 2 ఫొటోస్ మీరు ఒకటి అబ్జర్వ్ చేశారా? విశాల్ పొగరు మూవీలో యాక్ట్ చేసిన వాళ్ళందరూ 2023లో కంబ్యాక్ ఇచ్చారంట. అవును, అందరూ కరెక్టే, నిజం. అది పెద్ద విషయం కదా, నాట్ ఎ జోక్. ఇంకా జ్ఞాపకపెట్టుకున్నారు కదా, అదే పెద్ద విషయం. ఇట్స్ నైస్ థింగ్. వన్ ఫైనల్ ఫోటో, దెన్ నన్ను మై వదిన గ్రేట్ యాక్ట్రెస్ అంట. 100%. She's a very good actress, a very bold personality, and definitely like చూసి ఆమె అన్ని సినిమాల్లో మీరు చూడలేరు, ఆమెకు నచ్చిన సినిమాలే చేస్తుంది. సో సూపర్.